గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ల తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి. ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్